హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే కనుక 5 సంవత్సరాలన నిలవ ఉండే అల్లం పచ్చడి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. సో బ్లాగ్ అయితే మీకు చాలా నచ్చుతుందండి, చాలా యూస్ఫుల్ కూడా అవుతుంది. సో ఈ బ్లాగ్లో మేము చెప్పినట్టుగా చేసి మీరు కూడా అల్లం పచ్చడి ఇంట్లోనే నేర్చుకుని పట్టుకోండి. సో ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేసండి. ఇప్పుడు దీని ఫుల్ ప్రాసెస్ అంతా కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు బ్లాగ్ని చూస్తుండండి. చివరి వరకు ఎంతమంది చూసారో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ముందుగా మనకైతే అల్లం కావాలండి. నేనైతే 2 కేజీల అల్లం పచ్చడి అనేది పడుతున్నాను. సో నేను 2 కేజీల అల్లం అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఈ అల్లాన్ని శుభ్రంగా మనం పైన ఉన్న తొక్క తీసేసి మంచిగా వాష్ చేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను 2 కేజీలు పట్టుకుంటున్నానండి. నేను 2 కేజీలు పచ్చడి పడుతున్నాను అంటే నాకు చాలా రోజులే వచ్చేస్తుంది అన్నమాట. సో మనకి నిల్వ ఎన్నాళ్ళు ఉన్నా సరే పాడవ్వదండి. సో ఒక్కసారి పట్టుకోండి, మీకు ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుంది అనమాట. ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని చక్కగా ఎండలో 1 గంట పాటు పెట్టుకోవాలి. ఎందుకు ఎండలో గంట పాటు పెట్టుకోవాలి అంటున్నారా? మరి నిల్వ పెట్టుకుంటున్నాం కదండి పచ్చడి అనేది. తడి పొడి ఏమైనా ఉంటే పచ్చడి పాడైపోతుంది అన్నమాట. అలా పాడవకుండా ఉండాలి అంటే కనుక మనం చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా 1 గంట పాటు ఎండలో పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చింతపండు. నేను అల్లం 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి చింతపండు కూడా 2 కేజీలే తీసుకోవాలి. ఎందుకంటే నేను 2 కేజీలు పచ్చడి పట్టుకుంటున్నాను కదా, గుజ్జు తీసుకుని ఇలా ఎండలో పెట్టి చక్కగా ఎండబెట్టుకోవాలి. ఒక్కరోజే ఎండిపోతుందా అంటే ఒక్కరోజే ఎండిపోదండి, ఒక 4-5 రోజులన్నా పడుతుంది. మీరు చింతపండు ఎంత గుజ్జుగా తీసుకుంటారు అన్న దాన్ని బట్టి ఎండుతుంది అన్నమాట. సో నేను కొంచెం పలుచగానే తీసాను, అందుకే నాకు 4 డేస్ పట్టింది నాకు ఆరడానికి. ఇలా మనకి దగ్గరగా అయ్యేదాకా ఎండలో పెట్టుకోవాలి. లేదు నేను పొయ్యి మీద ఉడకబెట్టుకుంటాను అంటే అలా కూడా ఉడకబెట్టుకోవచ్చు. మేమైతే ఇలా ఎండలోనే ఎండబెట్టుకుంటామండి చింతపండుని. ఇలా చింతపండు దగ్గరగా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి. నాకైతే సరిపోతుందండి. ఇప్పుడైతే పచ్చడి పట్టేసుకోవడం అనమాట. ఇప్పుడు పచ్చడి ప్రాసెస్ అంతా చూపించేస్తాను మీకు. మీరు కూడా ఇలానే ఎండలో పెట్టుకుంటారా అల్లం పచ్చడికి? మేమైతే ఇలానే ఎండలో పెట్టుకుంటామండి. పచ్చడి పడతామా అనగా 4 రోజుల ముందే ఇలా గుజ్జు తీసుకుని ఎండలో పెట్టేసుకుంటాం. గుజ్జు ఎండిపోయింది అంటే కనుక పచ్చడికి రెడీ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడైతే ధనియాలండి. మనకి అల్లం పచ్చడిలోకి ధనియాలు కూడా కావాలి. అది కూడా ఎక్కువేమి కాదు, ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాం. నేను 2 కేజీల అల్లం పచ్చడిలోకి ఒక 100 గ్రాములు ధనియాలు అయితే సరిపోతుంది అనమాట. ఈ ధనియాలని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ధనియాలు అనేది స్మెల్ బాగుంటుందండి అల్లం పచ్చడిలోకి. సో మేమైతే ఒక 100 గ్రాముల మట్టికి తీసుకున్నాము. ఇవైతే కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పొడి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చాలా ఈజీ, మనం ఈజీగా చేసుకుంటే ఏదైనా ఈజీగానే ఉంటుందండి. సో నేనైతే చాలా ఈజీగా అల్లం పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే టెక్నిక్ని యూజ్ చేసి అల్లం పచ్చడి అనేది ఈజీగా ఇంట్లో పట్టేసుకోండి. ఇలా దోరగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి. అల్లం ముక్కలు కోసుకుని ఎండబెట్టుకున్నాం కదండి, ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం గరుగుప్పేసి మిక్సీ పట్టాలండి, మెత్తగా పేస్ట్ లాగా అన్నమాట. సో ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ పచ్చడి అయితే కలపడం ఆలస్యం అన్నమాట. మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగానే అయిపోతుంది. ఏదైనా కష్టం లేకుండా ఏది ఉండదు కదా. నేనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. బెల్లం అయితే పాకం కింద పట్టుకోవాలన్నమాట. నేను 2 కేజీలు అల్లం పచ్చడి పడుతున్నాను కాబట్టి 2 కేజీల బెల్లం అనేది ఇక్కడ పాకం పట్టుకుంటున్నాను. బెల్లం ఇన్నాళ్ళ మనం అల్లం ముక్కలు వేసి పట్టేసుకునే వాళ్ళమండి. ఇప్పుడు అలా కాకుండా ఇలా పట్టుకుంటే ఇంకా బాగుందని చెప్పేసి ఈ ప్రాసెస్లో అల్లం పచ్చడి అనేది పడుతున్నాం. మేమైతే ఇలానే పడుతున్నామండి. సో ఇప్పుడైతే మనం పాకం వచ్చేలాగా అయితే పట్టుకున్నాను. నేను 2 పెట్టేసి ఒకసారిగా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. 2 గిన్నెలతో తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. పాకం రావడానికి కొంచెం లేట్ అవుతుంది కదండి. ఈలోగా అయితే ఇక్కడ మనం పచ్చడి అనేది మిక్స్ చేసేసుకుందాం. మనం ఎండలో పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు అనేది, ఇప్పుడైతే ఒక పెద్ద ప్లేట్ లాగా అయితే తీసుకోండి, ఒక బేషన్ లాగా అనమాట. మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉండే గిన్నెలోకి అయితే తీసేసుకోండి. నేను 2 కేజీల చింతపండు ఎండబెట్టాను కదా, సో అదంతా ఇదేనమాట. ఇప్పుడు ఇందులోకి సరిపడగా కారం అవన్నీ వేసుకోవాలి. కారం ఎంత వేస్తున్నాను అంటే కనుక 1 కేజీ చింతపండుకి 2 తవ్వల కారం అండి, అంటే కేజీ కారం అనమాట. ఇప్పుడు కేజీ అల్లం పచ్చడి పట్టుకుంటున్నాం అనుకో, అన్ని కేజీ లెక్కన తీసుకోవాలి. బెల్లం కేజీ, అల్లం కేజీ, చింతపండు కేజీ, కారం కూడా కేజీ అన్నమాట. అలా తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 కేజీలు పడుతున్నాను కాబట్టి 2 కేజీల చింతపండు, 2 కేజీల బెల్లం, 2 కేజీల అల్లం, 2 కేజీల కారం,
ధనియాలు వచ్చేసి మనకు ఒక 100 గ్రాములు అయితే సరిపోతుందండి. జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ కోసం అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మిక్సీ పట్టేసాను కదా అల్లం పేస్ట్ అనేది, ఉప్పేసి అది కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ కూడా పట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇంకా సాల్ట్ ఎంత వేయాలని అడుగుతారేమో, మనం చింతపండు గుజ్జు తీసుకుని ఎండలో పెట్టుకున్నప్పుడే ఆల్మోస్ట్ నేను ఒక తవుడు అయితే వేసేసానండి. తర్వాత అల్లం మిక్సీ పట్టినప్పుడు ఒక సాల్ట్ అయితే వేసేసాను. దాన్ని బట్టి మనం చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ కారం వచ్చేసి 2 కేజీల కారం అయితే వేసుకుంటున్నాను. మీకు ప్రాసెస్ అంతా అర్థమైంది కదా. ఇప్పుడు మనం కేజీ అల్లం పచ్చడి పట్టుకుంటే అన్ని కేజీల్లో తీసుకోవాలి. నేను 2 కేజీల అల్లం పచ్చడి పట్టుకుంటున్నాను కాబట్టి అన్ని 2 కేజీలు తీసుకుంటున్నాను అన్నమాట. సో సాల్ట్ అనేది ఆల్రెడీ నేను యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ తక్కువ వేస్తున్నాను. మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా, దాన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే ఏమైనా తుక్కు కట్ట ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి ఇలా వడకట్టేసుకుంటున్నాను. మనకి పాకం అనేది కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది అనమాట. మరీ అంత ముదర పాకం ఏమీ అవసరం లేదండి. అవన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. సో దీన్ని చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత తాలింపు అనేది వేసుకోవాలి. ఇలా మీరు పచ్చడి కనుక పట్టినట్టయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే పచ్చడి అస్సలు పాడవదండి. నేను 2 ఇయర్స్ అయ్యింది అల్లం పచ్చడి పట్టి, అస్సలు పాడవలేదు ఇప్పటికొచ్చి. సో ఇదంతా మాకొక్కళ్ళకే కాదులేండి. దీంట్లో నేను మా ఆడపడుచుకి ఇవ్వాలి, అమ్మకి ఇవ్వాలి. ఇలా మాకు సరిపడగా అయితే పట్టుకుంటున్నాననమాట. నేను ఒక 1 ఇయర్ అయితే అస్సలు అల్లం పచ్చడి జోలికైతే వెళ్ళను. అప్పటి వరకు నాకు వచ్చేస్తదనమాట. నిలవ ఉంటదని చెప్పాను కదండీ. సో మనం అన్నీ ఇలా పక్కా కొలతలతో వేసుకున్నట్టయితే పచ్చడి అస్సలు పాడవదండి. మనకి ఎన్ని సంవత్సరాలైనా అలానే ఉంటది. ఇప్పుడైతే మీరు పచ్చడి ప్రాసెస్ అంతా చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా పట్టుకోవాలండి. నేనైతే కలిపిన దాన్ని నేనైతే కలపలేదు. మా ఇంటి పక్క వదినైతే కలిపిందనమాట. నేను జస్ట్ మీకోసం బిల్డప్ ఇస్తున్నాను. కానీ మిగతా పనంతా నేనే చేశానండి. తనకు అన్ని దగ్గరుండి నేను అందించాను. తను కలిపిందనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఓవర్ యాక్షన్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే ఇంకా తాలింపు అనేది వేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒకసారి ఉప్పు అయితే చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కనుక ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. లేదంటే కనుక తర్వాత మనం డబ్బాలో జాడీలో పెట్టేసుకుంటాం కాబట్టి దాని జోలికి వెళ్ళం ఇంకా. ఏదైనా సరే ఇప్పుడే చూసుకోవాలన్నమాట. సో నేనైతే ఉప్పు చూస్తానండి, సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసాము. పచ్చడి చూసారా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పెరుగన్నంలోకి ఇంకా అలా చాలా బాగుంటుందండి. మేమైతే ఎక్కువగా పెరుగన్నంలో పచ్చడి లేనిదే మాకు అసలు ముద్ద దిగదన్నమాట. పెరుగన్నంలో ఖచ్చితంగా అల్లం పచ్చడి ఉండాలండి. పిల్లలకి క్యారేజీలో గట్టా వేస్తూ ఉంటాను నేనైతే. మా అందరికీ చాలా ఇష్టం అన్నమాట అల్లం పచ్చడి అనేది. సో మీరెలా పడతారు అల్లం పచ్చడి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైమ్ ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేసేయండి. అలాగే మొన్నైతే ఆవకాయ పచ్చడి వీడియో అయితే పోస్ట్ చేశానండి. మీలో ఎవరైనా చూడకపోతే వెళ్లి చూసేసేయండి. మన ఛానల్‌లో అప్లోడ్ చేసేసాను. మీరు కూడా అలానే పట్టుకుంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మా సైడ్ పచ్చళ్ళైతే ఇలానే పట్టుకుంటూ ఉంటామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి మీరెలా పట్టుకుంటారు? నేను చెప్పాను కదండీ 2 గిన్నెలతో పెట్టుకుంటున్నానని చెప్పేసి ఒక గిన్నెలో అయిపోతే ముందుగానే వేసేసాను. ఇప్పుడు రెండో గిన్నె అనమాట. అలాగే నూనె ఎంత ఎయ్యాలని మీలో చాలామందికి డౌట్ వచ్చుండొచ్చు కదా. సో నూనె కూడా మనకి 4 కేజీల పచ్చడిలోకి 4 కేజీల ఆయిల్ అయితే పట్టదండి ఎక్కువగాను ఇందులో. మనకి 3 కేజీల ఆయిల్ అయితే సరిపోతదనమాట. వేరుశనగ నూనెతోనే పట్టుకోవాలండోయ్ పచ్చడిలో. లేదంటే పాడైపోతది. ఎంత కష్టపడి పెట్టుకున్నదంతా వేస్ట్ అయిపోతదనమాట. నూనె మంచిగా వేసుకోకపోతే. అర్థమైంది కదా. అల్లం పచ్చడి అనేది నూనె ఎక్కువగా పీల్చుకోదండి. మనకు 3 కేజీల నూనె అయితే సరిపోతదనమాట. ఇక్కడ నేనైతే మంచిగా మిక్స్ చేసేసిన తర్వాత తాలింపు అనేది వేస్తున్నాను. తాలింపులో ఏం వేస్తాననేది కూడా ఇప్పుడు చూసేసేయండి. మనకి అల్లం పచ్చడి అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకు అన్నిసార్లు కదిపేస్తున్నారు అని అనుకుంటారేమో. మనం వేసిందంతా కూడా బెల్లం అనేది పాకం చేసి వేసాం కదా, అది కాలుతుందండి. అందుకని చెప్పేసి గరిటెతో కలుపుతున్నారు. లేదంటే చేత్తో కలిపేసేవారన్నమాట. ఇప్పుడైతే ఆ బెల్లం పాకం మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకోవాలి. అలా కలపడానికి కొంచెం టైం పడుతుందండి. చెయ్యి కూడా నొప్పొస్తుంది. కానీ తప్పదుగా. తినాలి అంటే ఇలాంటి కష్టం అనేది మనం పడాల్సిందే. తినేటప్పుడు ఏ బాధ తెలియదు. కానీ పట్టుకున్నప్పుడు చాలా పెయిన్స్ ఉంటుంది. అవన్నీ చేస్తేనే అల్లం పచ్చడి అనేది రెడీ అవుతుందనమాట. దీని వెనక చాలా కష్టమే ఉంటుంది. ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ కష్టం కష్టం అనిపించదన్నమాట. ఇప్పుడైతే తాలింపుకి చూడండి, వెల్లుల్లి నేను ఒక పావు కేజీ కంటే ఎక్కువే తీసుకున్నాను. ఇంకా అలాగే మెంతులు, ఆవాలు. ఇంతేనండి. చాలా సింపుల్ అన్నమాట. ఈ వెల్లుల్లి అనేది ఏగడానికి కొంచెం టైం పడుతుంది. నేను చెప్పాను కదండీ, మనం పచ్చడి పట్టుకుంటున్నామంటే దానికి తగ్గ ఆయిల్ అనేది ఉండాలి. నేనైతే వేరుశనగ నూనెతో ఫ్రై చేసుకుంటున్నానండి. సో ఇక్కడైతే మనకి వెల్లుల్లి అనేది వేగడానికి కొంచెం టైం పడుతుంది. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. కానీ ఫ్రై చేసినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ అనేది. పచ్చడి అనేది ఇక్కడితోనే మనకి తృప్తి అవుతుందన్నమాట. అంటే వెల్లుల్లి వేస్తేనే పచ్చడి అనేది కంప్లీట్ అవుతుందని చెప్తున్నాను మీకు.
మీలో ఎంతమందికి ఇష్టం పచ్చడిలో వెల్లుల్లి మాకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే అస్సలు మనకి వెల్లుల్లి కనిపించదండి. పచ్చడిలో కలిసిపోతదనమాట. ఎందుకంటే గనక మనం కచ్చాపిచ్చాగా మిక్సీ అనేది పట్టుకున్నాం. వెల్లుల్లి పలంగానే వేస్తే తినరు కదా! నేను కూడా తిననండి. ఇలా వేసాం కాబట్టి మనకి పచ్చడిలో మిక్స్ అయిపోయి మంచిగా ఊరి బావుంటదనమాట. అసలు మనకి వెల్లుల్లిపాయే కనిపించదు. సో, మీరు కూడా ఇలానే వేయండి మరి. మీ పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా తర్వాతొచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చంగా ఫ్రై చేశాను ముందుగా అయితే. తర్వాతొచ్చేసి ఈ 2 కలిపి మిక్స్ చేసేస్తున్నాను. ఫ్రై చేస్తున్నానన్నమాట. ఇలా 2 కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా నేను కరివేపాకు, ఎండుమిరపకాయ వేయలేదు. ఎందుకంటే మనకి పచ్చడి అనేది నిలవ ఉంటది కదండీ! 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా. అవైతే వేస్తే తొందరగా పాడైపోతదని చెప్పేసి మేమైతే ఎండుమిరపకాయి, కరివేపాకు వేయలేదన్నమాట. అప్పటికప్పుడు తినే పచ్చళ్ళైతే వేసుకోవాలి గానీ, నిలవ ఉండే పచ్చళ్ళైతే వేసుకోకూడదండి. మేమైతే వేసుకోం మా సైడు. సో, మేమైతే ఇలానే తాలింపనేది వేసుకుంటాం. మొత్తానికి తాలింపయితే వేసేసాం కదా! మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత డబ్బాల్లో గానీ, జాడీల్లో గానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవాలన్నమాట. సో, నేనిక్కడైతే మా ఆడపడుచుకి ఇచ్చేది కూడా ఒక డబ్బాలో పెట్టేసి, అమ్మకి ఇచ్చేది కూడా ఒక డబ్బాలో పెట్టేసి, మాకు మేము తీసుకున్నది కూడా ఒక డబ్బాలో అయితే సర్దేసుకున్నానన్నమాట. ఇది చల్లారడానికి కొంచెం టైం పడతది. వేడి మీద అస్సలు పెట్టకండి. కొంచెం చల్లారిన తర్వాత మీరు డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఈ పచ్చడి పట్టి 1 ఇయర్ అయిందండి. ఎందుకు 1 ఇయర్ నుంచి ఈ వీడియో పోస్ట్ చేయలేదు అంటే గనక, నేను పచ్చళ్ళు పట్టేసరికల్లా అన్ని పచ్చడి వీడియోలే ఉన్నాయండి యూట్యూబ్ నిండా. అలాంటప్పుడు నేను పెట్టినా కూడా ఏమి యూజ్ ఉండదని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాననమాట. అందరికన్నా ఇప్పుడు నేనే ముందు పోస్ట్ చేస్తున్నాను. అప్పటి నుంచి నేను ఈ వీడియోలు ఎప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నాను. మా పచ్చడి ఇంకా కూడా ఇప్పుడు పట్టినట్టే ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా పచ్చడి ఇంకా ఎంతుంది, ఎలా ఉంది అని చెప్పేసి. అయిపోయిందండి. పచ్చడి కంప్లీట్ అయిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మేమైతే డబ్బాల్లోకి స్టోర్ చేసుకుంటున్నాము. నేను చెప్పాను కదండీ! సో, ఇప్పుడు చల్లారిపోయిందనమాట. మనం వేసిన ఆయిల్ కూడా పీల్చేసుకొని, ఇప్పుడు డబ్బాలో వేసుకునే ముందు అడిగిన ఆయిల్ వేసుకుని, తర్వాత పైన పచ్చడి అనేది వేసుకోవాలి. మళ్ళీ పచ్చడి డబ్బా కంప్లీట్ అయిన తర్వాత పైన మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. అల్లం పచ్చడి అనేది ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చుకోదండి. దాన్ని బట్టి మీరైతే చక్కగా అల్లం పచ్చడి అనేది మీరు కూడా పట్టేసుకోండి ఈ విధంగా. సో, ఫుల్ వీడియో ఎంతమంది చూసారన్నది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేసేయండి. అలాగే మీరు ఏ విధంగా పట్టుకుంటారన్నది కూడా నాకు షేర్ చేయండి.